Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. నన్ను గణపరుచువారిని నేను గణపరిచెదను. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చిస్తారు. సహోదరుల కంటే, శత్రువుల కంటే, పితరుల కంటే అధికంగా దేవుడు మనల్ని హెచ్చిస్తారు. మనం దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తారు. మనం పరిశుద్ధంగా బ్రతికి, నీతిగా బ్రతికి, సత్క్రియలు ఓపికగా చేసినప్పుడు, దేవుని మాటకు మనం లోబడడం, దేవుని మందిరానికి రావడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని విషయాల్లో మనం నమ్మకంగా స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తారు. యోసేపు గారికి పాపం చేసే అవకాశం వచ్చినా ఆయన పాపం చేయలేదు. దేవుడు యోసేపు గారిని సమస్త జనుల కంటే అధికంగా దేవుడు హెచ్చించారు. దావీదు గారు ఎప్పుడూ దేవుణ్ణే సేవించారు. దేవుడు దావీదు గారిని ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా చేశారు. సింహాల బోన్లో వేసేస్తానన్నా దానియేలు గారు ప్రార్థన మానలేదు. దేవుడు దానియేలు గారిని ఉన్నతమైన స్థానానికి దేవుడు హెచ్చించారు. చరిత్రలో స్కాట్లాండ్ దేశంలో ఎరిక్ లిడ్ల్ అని చెప్పి ఫాస్టెస్ట్ రన్నర్ ఉండేవారు. అతను 100 మీటర్స్ రేస్లో, 200 మీటర్స్ రేస్లో ఎన్నో మెడల్స్ సాధించారు. ఒకరోజు స్కాట్లాండ్ దేశంలో ఒలింపిక్స్ జరిగినప్పుడు 100 మీటర్స్ రేస్ ఆదివారం వచ్చిందని చెప్పి రేస్లో పార్టిసిపేట్ చేయకుండా అతను మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించి వచ్చాడు. తర్వాత రోజు తన జీవితంలో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయని 400 మీటర్స్ రేస్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. అతడు ఆదివారం దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి దేవుడు అతన్ని గణపరిచారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మిమ్మల్ని గణపరుస్తారు. దేవుణ్ణి ప్రేమించు వారందరినీ కూడా దేవుడు గణపరుస్తారని. మగ్దలేని మరియ 300 దేనారుల విలువైన అత్తర్ని తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు ప్రభువు అంటారు కదా, సువార్త ప్రకటించబడే ప్రతి చోట కూడా ఈమె పేరు వినపడుతుందని. సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టించినందుకు దేవుడు సొలొమోను గారికి చాలా గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించారు. మిగతా అందరి రాజుల కంటే సొలొమోను గారిని దేవుడు ఎంతో హెచ్చించారు. తన అత్తగారి విషయంలో నమ్మకంగా ఉన్నందుకు రూతు గారిని దేవుడు గణపరిచారు. ఈరోజు మీ జీవితాల్లో దేవుని పని విషయంలో, సత్క్రియల విషయంలో, పరిశుద్ధత విషయంలో, దేవుని మాట వినడం విషయంలో మీరు స్థిరంగా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తారు. అందరికంటే ఉన్నతమైన స్థలాల్లో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఆ జాబ్ మీకు అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని గణపరుస్తారు. ఆ కార్యాన్ని సఫలం చేసి దేవుడు మిమ్మల్ని గణపరుస్తారు. అనారోగ్యం నుంచి స్వస్థపరిచి దేవుడు మిమ్మల్ని గణపరుస్తారు. క్రీస్తు ప్రభువారు చనిపోయిన లాజర్ని తిరిగి లేపిన తర్వాత క్రీస్తు ప్రభువారు లేపిన లాజర్ని చూడడానికి అనేక మంది వచ్చారు. మీ జీవితంలో దేవుడు మీ ప్రార్థనలన్నీ సఫలపరిచి మిమ్మల్ని ఉన్నతమైన స్థలాలకి హెచ్చిస్తారు. మీరు దేవుణ్ణి గణపరిచే విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే గణపరచబడాలని కోరుకుంటున్నారో ప్రభువా వారిని గణపరచండి. వారి స్టడీస్లో వారిని గణపరచండి. జాబ్ విషయంలో వారిని గణపరచండి. కుటుంబ విషయాల్లో వారిని గణపరచండి. ఆత్మీయ విషయాల్లో కానీ ప్రభువా, భౌతిక సంబంధమైన విషయాల్లో కానీ అన్ని విషయాల్లో వారికి ఘనత తీసుకురండి. దీవెనలు కుమ్మరించండి. సహాయం చేయండి దేవా. యోసేపుల, దావీదుల ప్రభువా, దానియేలులా వారిని హెచ్చించండి. వారు కూడా అలాగూ బ్రతికి మీ హెచ్చింపును పొందుకునే కృపణ దయచేయండి. ఉన్నతమైన స్థలాల్లో వారు నిలబెట్టమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.